ఇప్పుడు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి స్వామివారు ప్రత్యేకమైనటువంటి బోధనలు లేదంటే ఆ మార్గం గురించి ఎలాంటివి చెప్పేవారండి? ఒకటండి, సగుణోపాసనే, నిర్గుణోపాసన చెప్పేవారు కాదు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ఆయన ఏం చెప్పేవారంటే 10 మంది ఎప్పుడు ఒక చోట కూర్చుని మంచి మాటలు ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటే పక్కవాడికి కూడా చెయ్యాలనిపిస్తుంది. వాడికి ఆ యొక్క గుణం లేకపోయినా అయ్యో వాళ్ళందరూ చేసుకుంటున్నారే నేను చేసుకోవాలని ఇప్పుడు 10 మంది చదువుకుంటుంటే నీకు అనిపించదా అండి? చదవాలనిపిస్తుంది. 10 మంది తప్పుడు పని చేస్తుంటే నీకు చెయ్యాలనిపిస్తుంది. అలాగే సత్సంగత్వం, ఈ సత్సంగం ఎప్పుడైతే వచ్చిందో నీ బుద్ధిని మారుస్తుంది. అంతే. అలా సత్సంగం చేయడం, పూజ చేయడం, ఆ మంత్రం చేయడం, అలా చేయగా జపం, ఆ తర్వాత మెల్లిగా ధ్యానం అలా నేర్చుకోమనేవారు. అలాగే మా అందరికీ చెప్పారు. వారి యొక్క వాక్కుతోటే ఏదో చిన్నగా, పెద్దగా కాదు కానీ ఆవగింజలు అరసగం కూడా లేదు, మాకు పరమాణువు కూడా లేదు. కానీ ఏంటంటే ఏదో వారి యొక్క నామాన్ని జపిస్తే ఇలా బతుకుతున్నాం అంతే. అమ్మ, మీకు గురుగారు ఏమైనా మంత్రదీక్ష ఏమైనా ఇచ్చారమ్మా? ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే వాళ్ళకి ఆ మంత్రం ఇచ్చారు. నాకు 5వ ఏట కృష్ణుడి యొక్క మంత్రం ఇచ్చారు. తర్వాత 9వ సంవత్సరంలో అమ్మవారి మంత్రం ఇచ్చారండి. అంటే ఈ శ్రీచక్రానికి పూజ చేయడానికి అర్హత కావాలంటే ఆ మంత్రం ఇవ్వాలట, అప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి అలా చేస్తూ ఆ శ్రీచక్రానికి పూజ చేస్తున్నాను. పరమ పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమాన్ని దర్శించాలి, స్వామివారిని దర్శించుకోవాలి అనుకునేవారు ఏ మార్గం ఉంటే వారికి ఇది సాధ్యపడుతుందమ్మా? భక్తి. ఇప్పుడు నీకు ఏదైనా ఒక్కొక్క దానికి ఒకటి, విద్యాలయానికి వెళ్ళాలంటే చదువు, అంతే కదా. అలాగే తర్వాత ఒక కొట్టుకు వెళ్ళాలంటే సరుకు, ఒక బట్ట కొనాలంటే ఏదైనా ఆ రూపేణ ఎలా పెడుతున్నావో నువ్వు ఇక్కడికి రావాలంటే వారి మీద నీకు అచంచలమైన గురి భక్తి ఉంటే వారే తీసుకొస్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు రావాలనుకున్నారు, రాగలిగారా? పోనీ క్రిందటి సంవత్సరం కూడా మీరు వచ్చారు, మరి మీరు ఎందుకు రాలేదు? అంటే వారు ఆ మార్గంలో ఉన్నారు కనుక వారిని మీరు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే మీరు లేరా అని కాదు, మీకు ఇప్పటికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఆయన ఇవ్వకపోతే మీరు ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడూ రాలేరు. వారు ఇవ్వాలి అవకాశం. ఆ అవకాశం ఇవ్వాలంటే మనకి అంతటి శక్తి రావాలి. అంటే ఇక్కడికి, ఈ ఆశ్రమానికి వచ్చి గురుదేవులు శ్రీ 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 మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలనుకునేవారు అందరికీ కూడా మీ ద్వారా ఒక ఆహ్వానం పలకండి. తప్పకుండా అందరూ దయచేయండి. అందరూ ఎనీ టైం ఆల్వేజ్ వెల్కమ్. అంతే. అందరూ బాగుండాలి. సర్వే భక్త సర్వే జన సుఖినో భవంతు. జై హోం అని వారి గురువు గారు, అదొక్కటే తెలుసు నాకు. నాలో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి, అంతే. ఇది మనం ముగించే ముందమ్మా ఒక్కసారి గురుతత్వం గురించి చెప్తే వినాలని. అంటే అలా కాదండి, గురువు అనేవాడు ఏ పరీక్ష పెడతాడండి. ఎందుకో తెలుసా? నీలో యొక్క అజ్ఞానం అనే చీకటిని తొలగించాలి, జ్ఞానాన్ననే ఇది దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించడం కోసం గురువు అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ కాషాయం బట్టలు కట్టుకుని అది కనిపించారనుకోండి, మీరేం చేస్తారు? తప్పకుండా దండం పెట్టేస్తారు. అదే ఇంక వేరే ఏదో రూపంగా కనిపిస్తే ఇతనా గురువు, ఇతనక మనం దండం పెట్టాలి అని ఒక చీత్కార భావం మనసుకు వస్తుంది. అంటే గురువు నువ్వు ఎలా ఉంటే ఏమిటి, అందులో ఉన్న నీకు జ్ఞానం కావాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లో లైట్లు వేసుకుంటావు, అది బెడ్రూమ్ బల్బా, లేకపోతే ప్రమిదతో వేసుకుంటావా, కుందితో వేసుకుంటావా, అలికలాంతరతో వేసుకుంటావా, చూపు లైట్తో వేసుకుంటావా, ఏదైనా నీకు కాంతి కావాలి, లేకపోతే చీకట్లో నువ్వు పడిపోతావు, అంతే కదా. అది గురువు నువ్వు ఎలా ఉంటే ఏమిటి, నీలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, నీలో అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, నీలో భక్తి అనే మార్గాన్ని ప్రవేశపెట్టించుకోవాలి. కానీ మనకి అలా అనిపించదు, మనకి డాబులు దర్పాలు కావాలి. ఇప్పుడు అదే వెంకటరమణమూర్తి గుళ్ళు చాలా ఉన్నాయి. అన్ని గుళ్ళకి వెళ్ళి ఎవడో చెప్పాడు ₹10 వేస్తాడు, ఆ గుడికి వెళ్ళి 1000 రూపాయలు వేస్తాడు, అక్కడ బోళ్ళు డబ్బు ఉంది, అక్కడికి ఎందుకు వేస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఎప్పుడైనా కూడా జనం వెళ్ళిన చోటకే ఎక్కువ వెళ్తావు, జనం ఎక్కువ ఇచ్చిన చోటకే ఇస్తావు. అంటే పాపులారిటీ కావాలి నీకు, అంతే తప్ప నీకు అందులో ఉన్న మహత్యంతో సంబంధం లే. అందుకని గురువు నీలో ఆ టైపు భావన తొలగించడం కోసం అన్ని రూపాల్లో కనిపిస్తాడు.
ఒక ఆవిడ ఉంది, ఒక అతను ఉన్నాడు, ఇద్దరు రామభక్తులే. అయితే ఇద్దరు వెళ్ళి రాముణ్ణి భోజనానికి పిలిచారు. అతను వండేసి అట్టే పెట్టాడు. సరే ఈవిడ వండి అట్టే పెట్టేసుకుంది, రొట్టె ముక్క వేసింది, కరకర పాపం బాగా ముసలది. ఆవిడ ఉన్న దాంట్లో నెయ్యి కూడా కాచి అక్కడ పెట్టుకుని అలా రెడీగా ఉంది. ఇంతలో అక్కడ ఏమైంది, రాముడు పంది రూపంలో వచ్చాడు. చి అని చెప్పేసి కొట్టేశాడు అతను. అయ్యో మహానుభావుడు కొండేనే నువ్వు ఇలా ముట్టుకున్నావా అని చెప్పి. అది కుక్క రూపంలో ఇక్కడికి వచ్చాడు. అయ్యో స్వామి ఉత్తరొట్టి పట్టుకెళ్తున్నావా, నెయ్యి ఇదిగో అని ఆవిడ పరిగెట్టింది. ఏమిటి తేడా నీకు? ఆయన పిలిచాడు, ఆవిడే పిలిచింది. ఇద్దరింటికి రాముడు చెరువు రూపంలో వచ్చాడు. మరి అక్కడ ఆయన కొట్టాడు, ఇక్కడ ఇదేమిటి అంటే నీకు అక్కడ రూపం ముఖ్యం, నీకు ఇక్కడ అన్నింటిలోనూ నువ్వు దేవుణ్ణి చూసావు, భక్తి ముఖ్యం. అది చెప్పింది, అది గురుతత్వం.